తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం ఒడిదుడుకులను ఏమాత్రం లెక్క పెట్టకుండా శ్రమించి అనుకునే ఫలితాలు సాధించగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించిన ప్రాథమిక చర్చలు ఈ వారం పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. వృత్తిపరంగా కొన్ని అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు చెల్లించవలసిన ధనానికి ఒత్తిడి పెరుగుతుంది. వృద్ధుల పట్ల, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వారికి సౌకర్యాలు ఏర్పరచగలుగుతారు. అకౌంట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే వార్తల వలన మీ కార్యక్రమాలు సానుకూలపడతాయి. మానసికంగా ఆందోళన తగ్గుతుంది. ఎవరి మాట లెక్క చేయకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలు నిర్వహిస్తారు. ఉమ్మడి కొనుగోలు గురించి బంధుమిత్రులతో సమాలోచనలు సాగిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన అంశాలు మధ్యస్థమైన ఫలితాలు సూచిస్తున్నాయి. సహోదర వర్గానికి అండగా నిలుస్తారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తారు. ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్లో కొన్ని పనులు ఆలస్యంగా సాగుతాయి. బంగారం, వెండి, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా మీ మాట మీదే అన్నట్టుగా నడుస్తుంది ఈ వారం. కుటుంబ వాతావరణంలో ప్రశాంతంగా కాలం గడపడానికి కష్టపడతారు. వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కొన్ని అభినందనలు తప్పవు, జాగ్రత్త వహించండి. ఎన్ని చేసినా ఏదో చేయలేని అపవాదాలు వస్తుంది. వాహనాలు నడిపే విషయంలో మెలకువ పాటించండి. సంఘంలో మీ స్థాయి, గౌరవాలు కాపాడుకునే విధంగా ఆచితూచి అడుగులు ముందుకు వేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మీ కలలు సాకారం అవుతాయి. మీ చిరకాల గృహ నిర్మాణ కోరిక నెరవేరుతుంది. ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. సంతానం పట్ల మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే అవి సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే విద్య పట్ల శ్రద్ధ చూపించాలి. సోషల్ మీడియా, ఫోన్స్ తక్కువగా వాడడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశాల్లో చదువుకునే వారికి గడ్డు కాలం అని చెప్పచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. మీరు కోరుకున్న స్థానం లభించిందనే సంతోషం వ్యక్తపరుస్తారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ.